వెనక్కి తగ్గని పెద్ది రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చెర్రీ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ అప్డేట్ ని రివీల్ చేసిన మేకర్స్ ఒకవైపు షూటింగ్ చేస్తూనే ఉన్నారు కానీ వర్కింగ్ కప్ పెండింగ్ లోనే ఉంది. ఇంతకీ పెద్ది సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అనుకుంటున్నారా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది. భారీ బడ్జెట్తో స్టార్ కాస్టింగ్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని చాలా స్పీడ్గా షూటింగ్ జరుపుతుంటుంది. అయితే ఈ సినిమాని మార్చ్ చివరికల్లా రిలీజ్ చేయనున్నట్లు కూడా మేకర్స్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ వాయిదా పడుతుందంటూ కూడా గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై లేటెస్ట్గా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు. పెద్ది సినిమాని 2026 మార్చ్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. సినిమా నుంచి వచ్చేటువంటి ప్రతి ప్రమోషనల్ మెటీరియల్లో అదే డేట్ మెన్షన్ చేస్తున్నారు. అయినప్పటికీ మూవీ పోస్ట్పోన్ అవుతుందనేటువంటి రూమర్స్ వస్తున్నాయి. ఇంకా 30 రోజుల వర్క్ పెండింగ్ ఉందని, సంక్రాంతి పండుగ తర్వాత నాన్ స్టాప్గా షూటింగ్ చేసిన రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్కు పబ్లిసిటీకి గట్టిగా నెల రోజుల టైం కూడా ఉండదని, అందుకే పెద్ది చెప్పినటువంటి టైంకి రావడం కష్టమే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సిచ్యువేషన్స్లోనే లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ డేట్పై రియాక్ట్ అయ్యారు. మార్చ్ 27న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఇప్పటిదాకా చేయనటువంటి సరికొత్త రోల్లో కనిపిస్తున్నానని కూడా చెప్పుకొస్తూ చరణ్ స్వయంగా మరోసారి రిలీజ్ డేట్పై కూడా క్లారిటీ ఇవ్వడంతో వాయిదా పుకార్లకు తెరపడింది. అదే టైంలో ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడుతుందా అనేటువంటి కొత్త చర్చ కూడా తెరలేపింది. శ్రీకాంత్ వదల డైరెక్షన్లో నాని హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమాని మార్చ్ 26న రిలీజ్ చేస్తామని కూడా టీం చెప్తూ వస్తుంది. కానీ పెద్ది వస్తే మాత్రం డెఫినెట్గా ప్యారడైజ్ వెనక్కి తగ్గే అవకాశాలే చాలా ఎక్కువ అనే టాక్ కూడా వినిపిస్తుంది. అందువల్ల నాని సినిమా వర్క్ ఇంకా చాలా ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయడానికి అండ్ ప్రమోషన్స్ గట్రా చేసుకోవడానికి టైం సరిపోకపోవచ్చు అనేటువంటి కామెంట్స్ కూడా ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్నాయి. అందుకే మార్చిలో రావడం కష్టమనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. మరి త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారలేమో చూడాలి. ఇదిలా ఉంటే పెద్ది నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి టీం రెడీ అవుతుంది. లేటెస్ట్గా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ సన్నద్ధమవుతున్నటువంటి ఓ ఫోటోలను కూడా షేర్ చేస్తూ తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం కంప్లీట్ ఉత్సాహంతో ఉన్నాడని కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్ది మార్చ్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందని కూడా మరోసారి ప్రకటించేశారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ అండ్ బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, జగపతి బాబు, సత్య ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ చాలా ప్లాన్స్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అందుకోసమే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. అయితే ఎట్టకేలకు సినిమాకు చాలా తక్కువ టైం ఉంది. డెఫినెట్గా ఇప్పటివరకు ప్రమోషనల్ కంటెంట్ తప్పితే ప్రమోషన్స్కి అండ్ ఇంటర్వ్యూస్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి, అండ్ గేమ్ చేంజర్ లాంటి కొంచెం డిసప్పాయింట్ ఫిలిం తర్వాత వస్తున్నటువంటి పెద్ది ఎక్స్పెక్టేషన్స్ని ఓ రేంజ్లో పెట్టాలి. కాబట్టి డెఫినెట్గా ఆ హైప్ని క్రియేట్ చేయాలంటే దానికి తగ్గట్టు అవుట్పుట్ కూడా డెఫినెట్గా ఉండాలి. సో మరి అది ఉందా లేదా అనేటువంటి చర్చ ఇప్పుడు కొత్తగా ఫ్యాన్స్లో అయితే చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా పెద్ది డెఫినెట్గా మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా డెఫినెట్గా రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగానే రిలీజ్ చేసేటువంటి ప్రతి పోస్టర్లో కూడా అదే డేట్ మెన్షన్ చేస్తూ వచ్చారు. సో ఇక రామ్ చరణ్ కష్టపడుతున్నటువంటి జిమ్లోకి సంబంధించినటువంటి పిక్స్ కూడా లేటెస్ట్గా అండ్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ క్రికెట్ షాట్ అయితే ఏదైతే ఉంది, ఫస్ట్ సింగిల్, అవన్నీ కూడా కంప్లీట్గా సినిమా మీద ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది అండ్ పాజిటివ్ బజ్జే ఉంది. డెఫినెట్గా సినిమాలో మనం చూసిన దానికంటే ఇంకా కొత్తగా ఇంకేదో ఉండబోతుంది. సో బుచ్చిబాబు దాన్ని కంప్లీట్గా డిజైన్ చేసి ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా ఒక బిర్యానీ లాగా ప్యాక్ చేసి పెట్టారు. సో అందుకోసమనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్కి ఇవన్నీ పెరుగుతున్న టైంలో రిలీజ్ డేట్ అవన్నీ పక్కన పెడితే, కొంచెం అవన్నీ పక్కన పెట్టి చూస్తే డెఫినెట్గా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. పైకి చూడడానికి మాత్రమే ఒక స్పోర్ట్స్ డ్రామా, రూరల్ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి స్పోర్ట్స్ డ్రామా అండ్ దానికి వెనకాల ఆత్మగౌరవానికి సంబంధించేటువంటి విషయం, అంటే రంగస్థలం ప్యాటర్న్లోనే ఉండబోతుంది. బట్ కాకపోతే దీంట్లో పందాలు, ఆటలు అండ్ దాని తర్వాత ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా మరి ఎలా మేనేజ్ చేస్తారు బుచ్చిబాబు, ఎలా మెప్పిస్తాడనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి పెద్ది పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.